మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్న దిరిసం బాలకోట సేవలు అభినందనీయమని పలువురు భక్తులు కొనియాడారు. అవనిగడ్డలోని బుచ్చికోట భవనంలో గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నవచైతన్య కళా సంక్షేమ సంఘం చైర్మన్ దిరిసం బాలకోట సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. తొలుత వర్ల రామయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుడివాక శేషబాబు, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు బండే రాఘవులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తెంపించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మత్స్యకారుల భవనం, షాదీఖానా, మండలిపురం శిక్షణా శిబిరాల్లో 3 నెలలు ఉచిత కుట్టు శిక్షణ తీసుకున్న 100 మందికి పైగా మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీ సభ్యులు బొప్పన భాను, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర నాయకులు షేక్ బాబాబలి, సాంస్కృతిక విభాగం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరాంజనేయులు, సాంస్కృతిక విభాగం అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు బోలిం రామారావు, విశ్వనాథపల్లి పాప, షేక్ ఖలీల్, కళాకారుడు నందేటి శ్రీను, పార్లమెంట్ కోశాధికారి వేణు, కుట్టు శిక్షణ ట్రైనర్లు ఇమిడిశెట్టి హేమ, కోట రమాదేవి, కమిలి అన్నపూర్ణ, శ్రీదేవి, వరికోటి శ్రావణులతో పాటు పెద్ద సంఖ్యలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యు వర్మలాయ్ గారు. హ్యాపీ బర్త్డే టు యు వర్మలాయ్ గారు. హ్యాపీ పెద్దలు, మా గురుదేవులు, మాకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో అవనిగడ్డ గ్రామంలో బుచ్చికోటయ్య గారి భవనంలో ఈరోజు వర్ల రామయ్య గారి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నవచైతన్య కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వర్ల రామయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కుట్టు మిషన్ ట్రైనింగ్ అయిన 3 నెలలు ట్రైనింగ్ అయిన మహిళలందరికీ కూడా సుమారు 100 మందికి సర్టిఫికెట్లు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజున పెద్దలు ఎంతో అభివృద్ధి దాత, మా అందరికీ ఆత్మీయులు వర్ల రామయ్య గారి పుట్టినరోజు ఈరోజు మా అవనిగడ్డలో జరుపుకోవటం, మా నవచైతన్య కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా కుట్టు మిషన్ ట్రైనింగ్ అయిన మహిళలందరూ కూడా సర్టిఫికెట్లు ఇవ్వటమే కాదు, ఈ రోజున మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారు మండల బుద్ధప్రసాద్ గారు, అలాగే ఎంపీ గారు బాలశౌరి గారు, మన కేంద్ర గవర్నమెంటు నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా, అలాగే ఇక్కడ కుట్టు మిషన్ ట్రైనింగ్ అయిన మహిళలందరూ కూడా చేయూతనివ్వడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా చిన్నతార పరిశ్రమలకు కూడా వారికి మన కేంద్ర గవర్నమెంటు వాళ్ళకి చేయూతనివ్వడానికి కుట్టు మిషన్ కానివ్వండి, చేతి వృత్తులే కానివ్వండి, ఏదైనా సరే ట్రైనింగ్ అయిన ప్రతి మహిళకు కూడా మన కేంద్ర గవర్నమెంట్ చిన్న తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ అయిన మహిళలందరూ కూడా కుట్టు మిషన్ ట్రైనింగ్ అయిన మహిళలందరూ కూడా మన కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ వారికి విన్నవించుకొని వాళ్ళ ద్వారాగా మా ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ గారి ద్వారాగా, ఎంపీ గారు బాలశౌరి గారి ద్వారాగా వీళ్ళందరూ కూడా మిషన్లు వచ్చేటట్టు కృషి చేస్తామని చెప్పేసి ఇలా మా మండల పార్టీ జనసేన అధ్యక్షుడు శేషుబాబు గారు, అలాగే మాజీ ఎంపీపీ
కనకదుర్గ గారు, అలాగే ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా సమక్షంలో అందరూ కూడా మేమందరం కూడా కృషి చేసి వీళ్ళందరూ మహిళలందరూ కూడా కుట్టు మిషన్లు వచ్చేటట్టు చూసి వీళ్ళందరూ కూడా చేయూతనిస్తాం. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా చేయూతను వచ్చేటట్టు కూడా మేమందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను సభాముఖంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నవచైతన్య కళా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ కుట్టు శిక్షణ తరగతుల కేంద్రాలు మరి పెట్టిన బాలకోటయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా సర్టిఫికెట్ల కార్యక్రమం ఈరోజు బుచ్చికోటయ్య గారి భవనంలో సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన వర్ల రామయ్య గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేక్ కటింగ్ కూడా చేయడం కూడా జరిగింది. ఈరోజు మరి అవనిగడ్డలో నవచైతన్య కళా సమితి ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ తరగతి కేంద్రం స్థాపించి మరి ఎంతోమంది మహిళలకు ఉపాధి అవకాశాన్ని కల్పించిన బాలకోటయ్య గారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు అవనిగడ్డ మండలం ద్వారా. మరి నేర్చుకున్న మహిళలందరికీ కూడా ఒక ఆర్థిక స్వావలంబన అందిపుచ్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబానికి కూడా అండగా నిలవాలని చెప్పి ఈరోజు మహిళలందరికీ కూడా మరి చేయూతగా ఉండాలి కుటుంబానికి అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ శిక్షణ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు కూటమి ఎంతో బాగా మరి పనిచేసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీస్తున్నారు. అలాగే మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి మరి స్టార్ట్ అయింది, మనందరం కూడా చూస్తున్నాం వేగంగా. అలాగే ఈ మహిళలందరికీ కూడా బుద్ధప్రసాద్ గారి నాయకత్వం, అలాగే బాలశౌరి గారు కృషి ఇద్దరు కలిసి మరి వాళ్ళకి మిషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి తొందరలోనే చేస్తారని ఒక నమ్మకం ఉంది మా అందరికి కూడా. వాళ్ళందరికీ కూడా మరి మిషన్లు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చేయూతగా మన ప్రభుత్వం తరపు నుంచి కూడా వాళ్ళకి మిషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా మరి ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలోనే ఇక్కడ చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ సర్టిఫికెట్లు అందుకున్న ప్రతి మహిళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి దిరిసెం బాలకోటయ్య గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి నవచైతన్య కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవనగడ్డ నియోజకవర్గ ప్రధాన కేంద్రమైనటువంటి అవనగడ్డలో సుమారుగా 320 మందికి పైగా టైలరింగ్ గడిచిన 3 నెలల కాలం నుంచి నేర్పడం జరిగింది. అందుకుగాను ఈరోజు కోర్సు పూర్తి చేసుకున్నటువంటి సుమారుగా 100 మందికి సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం అవనగడ్డలోని కామ్రేడ్ బుచ్చికోటయ్య భవనంలో జరుగుతుంది. వారందరికీ కూడా 3 నెలల కాలం పాటు టైలరింగ్ వృత్తిలో శిక్షణ అందించినటువంటి దిరిసెం బాలకోటయ్య గారికి మరియు ఎవరైతే ఈ కుట్టు మిషన్ శిక్షణ నేర్పించారో ఆ టీచర్లకు అందరికీ కూడా అవనగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా మహిళలందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి సంస్థల ఆధ్వర్యంలో కుట్టు మిషన్లే కాదు, ఈ టైలరింగ్ వృత్తి ఒక్కటే కాదు, మిగిలిన వృత్తులు ఎందుకు కూడా ఎవరికైతే ఆసక్తి ఉందో వారు కూడా నేర్చుకోవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇందుకు గాను ఇలాంటి శిక్షణ పూర్తి చేసుకున్న వారికి గౌరవనీయులు మన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారు మరియు అవనగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ మన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు కూడా చేయూతనందిస్తూ వీరికి కుట్టు మిషన్ లాంటివి ప్రోత్సాహాలుగా అందించడం జరుగుతుందని ఇప్పటికే తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే ఇవి నేర్చుకుంటారో వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.